స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతాం. అన్నట్టు దినము విశ్రాంతి దినం కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి త్వరపడి రావాలని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి త్వరపడండి. ప్రభు ఎదురు చూస్తున్నాడు ఏమనంటే మిమ్మల్ని ఆశీర్వదించాలని. ఎప్పుడెప్పుడు నా బిడ్డలు వస్తారు, నేను వారిని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు కదా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధి త్వరపడి మీరు రావాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం, 21వ అధ్యాయము 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని నుల్లసింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే నిత్యము ఆశీర్వాదంగా ఉండటానికి మనల్ని దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఆయన సన్నిధిని నిత్యము సంతోషముతో ఉల్లసింప చేయడానికి దేవుడు నన్ను నియమించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి ఉల్లసించడానికి, దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి, ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, దేవుని సన్నిధిలో మనం ఉల్లసించే వారిగా ఉంటాం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని మీకు తెలియచేస్తూ ప్రతి ఒక్కరు దేవుని సన్నిధికి రండి. ఆయన ఆరాధించండి, ఆయన్ని ఘనపరచండి, కీర్తించండి, ఆయన్ని మహింపరచండి. తద్వారా దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, సంతోషంతో ఉల్లసింపజేస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానం మన కోసమే. ప్రతి ఒక్కరి వాగ్దానాన్ని నమ్మి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించండి అని మీకు తెలియచేస్తూ తద్వారా మీరు దీవెనలు పొందండి, స్వస్థత పొందండి, విడుదల పొందండి, పాప క్షమాపణ పొందండి. మరి రకరకాలైన శాపం నుండి, పాపం నుండి, నిందల నుండి, అవమానాల నుండి మీరు విడుదల పొందుకుంటారని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించండి గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో గొప్ప సంతోషం, గొప్ప ఆనందం, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నీ నీ సన్నిధిలో ఉన్నాయి ప్రభా. ఎందుకంటే ప్రభా, సకల ఐశ్వర్యములు కలిగిన దేవుడు, సకల ఆశీర్వాదములకు కర్త, నీకు స్తోత్రాలు. నీవై ఉన్నావు గనుక వాటన్నిటితో నేనా బలపరచిపోతున్నావు, దీవించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు నమ్ముతున్నావు. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఆయా రోగాలతో, బాధలతో, వ్యాధులతో నేను ప్రభా నేను బీపీ, షుగర్స్, నేను డిప్రెషన్స్, అలాగే గుండె జబ్బులతో బాధపడతారు. వారందరినీ క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి హార్ట్ డిసీజ్ మీరు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి నేను ఆస్తమా ప్రభా నా తండ్రి, అలాగే నేను రొంపులు, జలుబులు, దగ్గులు, నేను జ్వరాలు రకరకాలుగా బిడ్డలు పట్టి పీడిస్తున్నాయి ప్రభా. ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా, ఎంతమంది ప్రజలు నేను ఎక్కడెక్కడ అపరిశుద్ధంగా నేను ఆరాధిస్తున్నారు. చర్చిల్లో ప్రభా నేను ప్రతి చోట జరుగుతున్న ఆరాధనలు మీరు తోడండి, క్రిస్మస్లో తోడేయండి. నీ కృపంచని మీరు నామానికి మహిమ తెచ్చుకోమని తోడేయండి. క్రీస్తు నాముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డ. ప్రభు మనందరినీ బలపరచునుగాక. దినం మరి వాక్యంతో బలపరచాలని, మీరు బలపరచబడాలని నమ్ముతారు. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బట్టి చెప్పినారు మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.